ఎంఏలు, బిఏలు, ఎంబిఏలు, ఎంఎస్ఎం చదువులన్నీ నేర్చి ఫలము సున్నా. పాసయి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైన సంపదలుండి సజ్జానపరుడైన పుడమి కీర్తినిగన్న పుణ్యులైన ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులకు వారులైన ఎంత చదువు ఏ నీతి ఉన్నను మనుష్యరందు మానవత్వమందు మానవత్వము లేన చదువులెన్ని ఉన్న ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు. Students, boys and girls, patrons of education, teachers, administrators, mere acquisition of education knowledge, man can never become great. విద్యార్థులారా, దైవానుగ్రహం లేక మానవ ప్రయత్నంలో ఎన్ని చేసినప్పటికీ అవన్నీ కూడా నిరర్థకములే అయిపోతున్నాయి. Without God's grace, the human effort would be in vain, total vain. ఈనాడు ప్రపంచంలో చదువులు చదివినటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ వారు ఏమైనా దేశములకు ఉపయోగకరంగా జీవిస్తున్నారా? లేదు. There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No. చదువుకున్న వారి కంటే చదువు లేనటువంటి వారే చాలా ఉత్తములుగా కనిపిస్తున్నారు. It is very clear that uneducated people are much better than the educated people. చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. With all education, with all expertise in various forms of knowledge, he doesn't know his true nature, his true identity. తెలివితేటలు ఉండినప్పటికీ చదివినప్పటికీ మానవుని యందు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణమే సన్నగిల్లిన సర్వము కూడాను వ్యర్థమైపోతుంటాయి. With all the intelligence, intellect and education, without human value, everything acquired is useless. ఈ మానవతా విలువలే లేకుండా మనిషే కాడు. Without human values, you cannot call yourself a human being by any standard. ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయిన ఇవన్నీ కూడాను వ్యర్థములే అయిపోతున్నాయి. You may have any number of degrees. If you do not have human values, all would be a mere waste. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు మన విద్యార్థులను చక్కగా విచారించి చూచిన ఎట్టివానికైనా కూడాను తిరిగి తెలివి రాకపోదు. If we watch our students clearly, you will understand the real content, the depth of education. కానీ మన పిల్లలు చదవటమే కాదు, చదివిన దానిని తిరిగి జగత్తుకు
ఉపయోగపెడుతున్నారు. Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society. ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది. Without this sharing, however intelligent you are, it is useless. మన పిల్లలు చాలా గుణవంతులు, Our students are highly virtuous and సత్శీల సంపన్నులు. one of character. ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితంను గడుపుతున్నారు. They carry on their life sojourn on the foundation of character. జగత్తులో వ్యక్తి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. Today, men of eminence come to our students and they could learn many things from them. ఇట్టి పిల్లలు నేడు విద్యార్థులుగా వచ్చి చేరినప్పటికీ ఇంకొక 5 సంవత్సరం లోపల తిరిగి వారే ఈ కాలేజీకి టీచర్స్ గా మారిపోతున్నారు. There are students today, after 5 years of stay and study here, they are going to be teachers here in the same institution. ఈ కాలేజీ నందు చదివినటువంటి విద్యార్థులే ఈ కాలేజీ అందే టీచర్స్ గా వస్తున్నారు. The former students of this college are serving today as teachers. ఇది చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది. Bhagavan is very happy noticing this important feature. మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి యొక్క అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము. Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions. కానీ కొన్ని దినముల లోపలనే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటెదుటి నుంచి వారికి అందరికీ టీచ్ చేస్తున్నారు. We also find our own students who are serving here as teachers and stand as examples. ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు. Those that passed out of the portals of the institution, they want to pursue their education. కానీ మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తూ ఉన్నారు. But our students, they are happy with the degrees and knowledge they have acquired here, and they start sharing with ఇట్టి everybody. గుణవంతులు, ఇట్టి సత్శీల సంపన్నులు తయారు కావటము చదువుల వల్ల కాదు. This character, nobility, are not merely due to education, study alone. చదువు అంటే కేవలము గ్రంథాల్లో నుంచి వచ్చినటువంటి ఒక విషయములు కాదు. Education is not merely textual information. ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి. All the knowledge acquired just spills out of their own hearts. ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు. The students here, they are second to none, incomparable with anybody outside. కనుక మా పిల్లలే లోకమునకంతా కూడా అధ్యాపకులుగా కూడాను తయారైపోయి వారి వల్ల జగత్ అంతైకును సత్శీల సంపన్నులైనటువంటి గుణవంతులుగా మారుస్తున్నారు. You will find our students serving as teachers in future all over the world and help the society in molding ideal citizens, men of character. కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు. The character is the prime objective of education here in our institution. అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు. The man of such education, the one of character, will be able to control everybody in this world. అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే. Without this character, whatever he studies, whatever acquires, that's all useless. బలవంతులు, గుణవంతులు, శక్తివంతులు, తేజావంతులు ఈ అయినటువంటి యొక్క ఈ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది. If you see these boys of strength, courage, intelligence, intellect, you are bound to be very ఇంతే happy. కాదు, మా పిల్లలు ఏదో ఒక MBA చదువుతున్నారనుకుంటే ఆ MBA ఉండి ఉన్నటువంటి యొక్క గుణములు అన్ని కూడాను వారి యందే ఆవిర్భవిస్తున్నాయి.
All the qualities expected of an MBA graduate student, you find them in our boys. ఇంతియే కాకుండా ఉత్తమమైనటువంటి యొక్క భాషలు కూడా నేర్చుకుంటున్నారు. In addition to this, they have got very good language at their command. కేరళ నుంచి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ భాష అయినటువంటి యొక్క దీనిని కూడా మర్చిపోయి, కానీ ఇక్కడికి వచ్చినటువంటి యొక్క దీంట్లో అన్ని రకమైనటువంటి భాషలు కూడా నేర్చుకొని, Those from Kerala, having come here, they begin to learn all other languages. అరవము, మలయాళము, హిందీ, ఇంగ్లీషు, తెలుగు ఇలాంటి విద్యలన్నీ కూడాను గొప్పగా నేర్చుకొని మా పిల్లలు ఏ దేశంతో వారి పిల్లలు అని కూడాను సందేహం కలిగేటట్టుగా జరుగుతుండాలి. The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to. ఇట్టి భాషలు నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మ భాష ఏమంత గొప్పది కాదు. And it's quite easy for them to learn the language of the self. సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు. They also converse in Sanskrit. ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది. It's very difficult if it's known to everybody. మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు. Our students know how to respond in Sanskrit, give talks in Sanskrit. That's their standard. కనుక పిల్లలంటే వాడి సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు. Samskara, the culture, is not mere learning Sanskritam or Sanskrit. ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సంపన్నుడుగా మారి, In fact, by learning Sanskrit, you are going to be all powerful. అందరికీ కూడా ఆదర్శప్రాయుడుగా నిలుస్తున్నారు. And you will be an ideal to everybody. నేనే చూసినటువంటి పిల్లలను, నాయనా నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, స్వామి నేను పుట్టపర్తి నుంచినే వచ్చాను అంటారు. If Bhagavan asks, where do you come from? The boy replies, Swami, I am from Puttaparthi. ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు. That boy starts speaking in Sanskrit. ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు. He knows many languages. ఈ పుట్టపర్తిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడాను ప్రచారం చేస్తున్నారు. Students of our college are present all over the world in various countries. ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు. It's very difficult to have students of this quality. కానీ మా కళాశాలకు అట్లాంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు. Our college has students of this type. వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. You'll be very happy as you see them. కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము. Such student community is ఈ absolutely పిల్లలు essential. కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడాను విద్యావంతులుగా మార్చాలని నేను ఆశిస్తున్నాను. Bhagavan expects that as you leave the portals of this institution, after completing your study, you should make everybody educated and bring in transformation. ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ అందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో వర్ణిస్తుంటారు. Many high dignitaries, presidents, prime ministers, governors, chief ministers, as they come to Bhagavan, they go on praising our boys. మా యొక్క కళాశాల లోపల ఒక కాసైనా ఖర్చు లేకుండా విద్య కలుపుతున్నారు. In fact, the education is offered totally free of cost in our colleges. ఏ యొక్క దీని ఎందుకును ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు. We don't touch even single naya paisa towards any expenditure. వాళ్ళే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకొని ఇంకా ఎంతమందికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు. In addition to that, even scholarships also are awarded to deserving students. ఇట్టి పిల్లలు చిక్కటము లోకములో చాలా అరుదు. It's rather rare to find students of this quality elsewhere. కనుకనే స్వామి యొక్క ప్రాపర్టీ అంతా ఏది ఏంటంటే విద్యార్థులే నా యొక్క ప్రాపర్టీ. So if you put a question, what is Swami's property? Students are his property. వారు లేకపోతే నేను ఏమీ చేయలేను.
Without them, Swami will not be able to function. కేవలము స్వామిని చూసుకోవటం కానీ, విద్యా సంస్థలు చూసుకోవటం కానీ, ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధులు కానీ అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు. These students take care of all of the institutions, education institutions and allied institutions all over here. భారతీయ సంస్కృతి అంతా కూడాను సంస్కృతంలోనే ఉంటుండాలి. In fact, the entire Bharat rests on the culture, Samskrita is the Sanskrit. తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుడునంత వరకు కూడాను ఇక్కడ సంస్కృత పాఠమే జరుగుతుంటాయి. Right, the day begins and ends with the recitation in Sanskrit. ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు. You cannot get students of this quality though you undertake penance for prolonged period. కనుక ఈ విద్యార్థులే అన్ని విధములకు కూడాను అభివృద్ధికి తెప్పించగలరు. The students can certainly bring about change, transformation in society. ఈ విద్యార్థులకు రాని భాషలు కానీ, తెలియనటువంటి యొక్క విషయములు కానీ ఏమాత్రము లేవు. There's nothing that our students do not know. There's no language which is not known to them. ఇట్టి పిల్లలను తయారు చేయటం లోపల స్వామి అంత ఎంతో శ్రమ పడుతున్నాడని మీరు భావించవచ్చును. నాకు ఎట్టి శ్రమలు కూడా లేదు. You may feel that Swami is training himself in training students of this quality. No strain whatsoever to Bhagavan. కనుక నాకు పిల్లలెంతో నాకు చాలా సహాయంగా ఉంటున్నారు. In fact, students help Bhagavan. ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడాను డెవలప్ చేసి ప్రపంచమునకు ఎంతయో ఆయన కల్పిస్తున్నారు. In fact, these students propagate, share the thoughts of Bhagavan with the entire community. ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి యొక్క అవసరం ఏర్పడుతుండాలి. In fact, there's need to have few more colleges. కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడాను లేవు. In fact, there's nothing that you cannot do with students. వారి కన్న తల్లిదండ్రులు కూడాను వారికి పిల్లల విషయం తెలియదు. In fact, their own parents do not know the quality of their own children. ఎట్టి అభ్యాసం లేనప్పుడు సదభ్యాసములు, సద్గుణములు, సచ్చింతనలు ఈ పిల్లలు ఎందు అంత తాండవమాడుతున్నాయి. We find the good thoughts, good feelings, good sentiments, good behavior, good habits among our students. తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడాను మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు. They're first and foremost in serving their parents. తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధుమిత్రులు కూడాను దగ్గర చేరుస్తున్నారు. They also take care of their friends, the dear and the near. వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే గాని కనిపించడం లేదు. They don't have any desire for money. వారికి కావాల్సింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్ధిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు. Their chief aim is to execute in toto Bhagavan's command. కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కర్లేదు. Bhagavan doesn't want any other people beyond this. ఈ పిల్లల వల్లనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ధి చేయవచ్చును. Many more education institutions can be started basing on this type of students. కానీ వీరికి ఎట్లు లభిస్తుండాలి? But how could they become like this? కుక్కరో కోయని కోడి కుయ్యగనే చక్కగా నిద్రమంచం నుండిదేమో. The moment you listen to the sounds of the birds, you get up from bed. వాళ్ళకి ఎప్పుడు చేస్తున్నారంటే ఏ తెల్లవారుజాము కారణం ఏ తెల్లవారు 8 గంటలకో కాదు మా పిల్లలు లేయటం. It's not that the students get up from bed rather late. కుక్కరో కోయని కోడి కుయ్యగనే చక్కగా నిద్ర మంచము నుండిదేమో. You get up in the early hours of the morning listening to the humming sounds of the birds. పరదోముకొని దేహ బాధ తీర్చుకొని You brush your teeth. జలకమాడి ధరించి చల్లి భుజించు. You have your bath and have your ఈ breakfast. టిఫన్లు గిఫన్లు అనేటువంటివి ఇవి ఏనాడు కూడా మా పిల్లలకు అంగీకరించరు. And this modern tiffin is not acceptable to our ఇడ్లీలు, students. దోశలు, సాంబార్లు, వడపప్పు, మోరుకొడంబు ఇలాంటివంతా కూడా మా పిల్లలకి ఏమాత్రం ఇష్టం లేదు. Our students do not like the modern breakfast, modern tiffin. రాత్రి మిగిలినటువంటి అన్నము పొద్దున్నే మజ్జిగలో కలుపుకొని ఇంత ఉప్పు వేసుకొని చక్కగా భుజిస్తున్నారు. They partake the rice which is left over last night కనది భుజించు. and mix it with curd హితమైన and eat. వస్తువులు ఎంతయు నమలి మితముగా తీసుకుంటారు మేలవును మాకు. They masticate and eat limited quantity of food. బాగా నమిలి
దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడాను సంపాదించుకుంటున్నారు. Oh, they do have the digestive capacity. హితమైన వస్తువులు ఎంతయు నమలి మితముగా తినుచుందురు మేలవును మాకు. It is absolutely essential to eat limited quantity of food, that which is palatable and acceptable. పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలమునకు తగినటువంటి యొక్క పిల్లలకు ఇది అసాధ్యము. This kind of dietary habits you do not find among student community elsewhere. బడికేగి శ్రద్ధగా పాఠములు నేర్చి అడగగల బాలుడు అనిపించుకుందురు. They go to the school and listen to all lessons in all obedience and hear a good name. శ్రద్ధగా పాఠములు నేర్చి అణకువగల బాలుడు అనిపించుకుందురు. They listen to all lessons in all sincerity and they have all humility. ప్రేమలో ఎప్పుడు తిరుగంగబోరు. They don't go anywhere. మురికి కుంటల చెత్త పోగులనింటి And they don't have any dirty దరి clothes. నుండి నీయకు దారకీడగును. And they don't keep anything that is పరుగుడి unwanted. చెరుగుడి బంతులాటగును. పరుగుడి చెరుగుడి బంతులాటయును. They also participate in games, sports and games. వాళ్ళంతా స్పోర్ట్స్ అంటే ఏమిటి? పరిగెత్తడము, Running రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు. race, they do it very well. మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవు బాల్ ఏ బాల్ ఈ బాల్ అంతా కూడా వారు నేర్చుకొని ఏమాత్రము శ్రమ పడటం లేదు. They don't like games like volleyball and Sugriva ball like that, but they follow the traditional ఇలాంటి sports పోటీలతో and games. పడేటువంటి యొక్క దీంట్లో పిల్లలు ఏమాత్రము ప్రవేశించరు. They don't get into such games. వాళ్ళ ఆరోగ్యములంతా కూడాను వారే చూసుకుంటుంటారు. They take care of their own health. ఏ పిల్లవాడికి కూడా పట్టి చూడండి గట్టిగా మంచిగా ఉంటుంటాడు కానీ ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాడిగా ఉండరు. Every student here is physically strong. No one is weak. అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు. They not only take care of themselves, they take care of the country as well. ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు. This college is lucky enough to have students of this type. ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా కానీ చాలా ఆనందించవచ్చును. If 5 such colleges are to be established, they will be the source of joy and happiness. దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడాను ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. Other colleges can certainly emulate their example. కేరళకు పోతే అక్కడ కేరళ లోపల మలయాళము ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారంతా కూడాను ఈ యొక్క భాషని నేర్చుకొని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. The Keralites also have picked up the local language and following the native culture. కనుక ఇట్లాంటి విద్యార్థులు ఉండటం చాలా అదృష్టమే భారతదేశంకు. In fact, the country is very lucky to have students of this quality. భారతదేశం అంటే పవిత్రమైనటువంటి యొక్క భారతదేశము. Bharat is a sacred land. భారతీయులనగా వజ్రం వంటి వాడు. Bharatiyas are diamonds. Diamonds. అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్స్ తెచ్చి పుట్టినను దానికి వారికి చిక్కరు. You don't get such valuable diamonds anywhere. పెద్దలను చూస్తే వినయము, They are very humble in front of elders. బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు, They extend all respect and courtesy. ఈ విధమైన యొక్క సంభాషణలు, This kind of sweet conversation. ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడాను ఎంతో ఆశ్చర్యపడుతుంటారు. And all the visitors that visit them at their residences are surprised at this. ఇలాంటి కొత్త భావం అంతా నేర్చుకొని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు. They pick up all that is novel and new, which is most important, essential for life, and stand as మా example. పిల్లలు మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు. It's nothing particular great in praising our own students. వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వాళ్ళందరూ కూడాను ఆ పిల్లల్ని చూసి వర్ణిస్తుంటే నాకు ఎంతో ఆనందం ఇస్తుంటది. All those dignitaries, big people that visit institutions and report to Swami how happy they are with the academics, with the performance of the students. ఇది Swami is mighty happy. ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఏమాత్రము కాదు. This is not any sickness or a complaint or affliction. ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు ఒకరికి. One student
was just tying up a bunting or toranam. నేను లోపల నుంచి తలుపు తెచ్చుకొని వచ్చాను. Bhagavan opened the door from inside నన్ను and came out. చూసేటప్పటికి అదేదో భయం ఏర్పడిపోయింది. And the boy was very much afraid watching Swami there at the door. అక్కడి నుంచి వణికి కింద పడ్డాడు. And he literally shook and fell down. అది ఇది And it's an iron chair. ఐరన్ చైర్. Iron chair. ఐరన్ చైరు ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు. The iron chair and the boy both fell on Bhagavan. ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి. And that is the cause for hip bone fracture. దీనికి ఏదో వెయ్యాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు. Doctors examined to do something for this. ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడ చిక్కటం లేదు. This sort of hip bone is so sensitive. కానీ కాలం గడపడం చాలా కష్టం అనుకొని They could understand it's difficult to continue చాలా like that. బాధపడుతున్నారు. They were feeling sad. నేను చెప్పాను, ఎవ్వరు ఏమి నా కోసం బాధపడనక్కర్లేదు. మా పిల్లలే నాకు డాక్టర్స్, మా పిల్లలే నాకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటారు అని నేను ఎంతో వారికి చెప్పాను. Bhagavan told all those doctors, don't feel sad, anything bad about me. I have my boys to help me. I have my boys to take care of me. That's what Bhagavan said. డాక్టర్స్, నర్సెస్, కంపౌండర్స్ అంతా వారే నాకు మారిపోయారు. So boys are the doctors, boys are the compounders, boys are the nurses assisting Swami. వారి వల్లనే నేను ఇంతవరకు తిరగలుగుతున్నాను. That made Bhagavan move like this as we find him today. అందుకోసమే మా పిల్లలు చెప్తుంటారు, స్వామి మీరుండగా మాకేం భయము. That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of anybody. మీరేమి మా నిమిత్తమే బాధపడనక్కర్లేదు. Bhagavan, you don't need to feel sad about స్వామి it. సేవలు చేసుకుంటూ మేము బ్రతుకోగలము. We want to serve you and carry our life. ఆ journey. విధంగా చెప్పి కొన్ని వందల మంది పిల్లలంతా కూడా ఉద్యోగాలకు కూడా పోకుండా స్వామి దగ్గరనే ఉండి ఇక్కడ చదువుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు. There are hundreds of boys here who refuse to go, who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan. నా నిమిత్తమే కాకుండా వారి నిమిత్తం కూడా వారు సేవ చేసుకుంటున్నారు. In fact, that amounts to a self-help also. మా పిల్లల యొక్క పనులంతా కూడా నీకు చెప్పితే మీరు ఎవరు దీన్ని నమ్మరు. If Bhagavan tells you clearly what the job undertaken by boys, you are not in position to believe. యొక్క జాబులు వాడికి That is unbelievable job they do. ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకొని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకొని పోయారు. Someone came, they wanted 2 boys from our college and they took these 2 boys with them. తీసుకుని పోయి అక్కడ పోయి వాడకు నెలకు 50,000, 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు. And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month. ఈ దుడ్డు మాకు అక్కర్లేదని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు. They said, we don't want this money. They returned. అక్కడ సంపాదించిందంతా కూడాను పేద పిల్లలకంతా పంచారు. All the money they earned distributed to poor people there. కట్టగడపటికి వారు అక్కడ రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయారు. They resigned their jobs outside and came down to Prashantinalayam మా to serve Bhagavan. పెద్ద వర్క్ షాప్ మాదిరి చేస్తున్నారు. And they're just working as if though they're in a big workshop. అన్ని రకములైనటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడాను అక్కడనే పుట్టిస్తున్నారు. In fact, they have got all needed skills. అన్ని పరికరములంతా కూడా వారే సృష్టించి They know how to handle instruments. మా హాస్పిటల్స్ అంతా కూడాను వారే అభివృద్ధి చేస్తున్నారు. And they handle all the instruments there in the hospital and help in running the hospital. కొనుక్కోనక్కర్లేదు. In fact, we don't need to depend on మా anybody. పిల్లలే తయారు చేస్తున్నారు. The students can maintain the whole hospital. ఈ విధమైనటువంటి పిల్లల యొక్క తత్వము ఎవరేమో అర్థం చేసుకుంటారు. Who can understand the true nature, the quality of our students? ఇది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. No one can comprehend. అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు. All students are students of sacrifice. They are spending time happily with whatever salary they get. ఇప్పుడు 4 నెలల నుంచి నా విషయం అంతా కూడా నేను నచ్చలేదు కదా అనగా నాకు నొప్పి ఏమి లేదు, ఏమాత్రము వైద్యం నాకు అక్కర్లేదు.
Swami has no pain. He doesn't need any treatment. నా యొక్క ఇదంతా కూడా పిల్లలే చూసుకుంటున్నారు. And boys have been attending on Swami. ఏ చిన్నదానికి కూడా నేను యోచించనక్కర్లేదు. Swami need not think of any small issue, anything whatsoever. ఇలాంటి పిల్లలే చాలా మంది చేరిపోయినారు. There's many such students. అలాంటి పిల్లల చేత నేను నా జీవితంను చక్కగా ఆనందంగా గడుపుతున్నాను. Bhagavan is so happy because of such students. నాకు ఎట్టి ఖర్చు కానీ, ఎట్టి బాధలు కానీ, ఎట్టి తొందరలు కానీ నాకు ఎవ్వరు ఏమాత్రం ఇవ్వటం లేదు. And in fact, there's no worry, no anxiety, no high expenditure, nothing whatsoever. ఈ విధమైనటువంటి పిల్లలు సోదరుల కంటే అధికంగా కూడా చూసుకుంటూ వస్తుంటారు. These brothers mingle among themselves like brothers, more than their own. స్వామి లేచేటప్పటికి అప్పుడే ముందు వచ్చి ఉంటారు. They are ready to report to Swami by the time Bhagavan gets ఏం చేయాలి ఈ పొద్దు, what is to be done this morning. స్వామిని అడుక్కొని ముందు చేయవలసినటువంటి పనులకంతా పోయి పునాదులు వేస్తుంటారు. They take instructions from Bhagavan and execute them. ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల నా చుట్టూ 200 మంది ఉన్నారు. There are 200 students around Bhagavan here in Prashantinalayam. ఆ 200 మంది కూడాను సోంబేర్లు మాది కూర్చోవటం లేదు. These 200 boys are not lazy fellows. అంతా వారి పనులు వారే చేసుకుంటూ ఉంటారు. They do their own work. ఎంత పని చేస్తున్నారంటే దాన్ని లెక్క పెట్టడానికి వీల్లేదు. You cannot measure, you cannot count the work అదే they do. అనేటువంటి చెప్పనక్కర్లేదు. You cannot say this way or that way. అన్ని పనులు estimate. చేస్తూనే ఉంటారు. They attend to all jobs. కనుక ఇలాంటి పిల్లల చేత దేశం పడిందంటే ఎంతైనా బాగుపడుతుంది. If we have boys of this type, the whole country will advance, progress. అందరికీ సహాయం చేస్తుంటారు. They help everybody. ఇంకా నేను చేయవలసింది ఒక్కటే, There's one thing that is left. వీళ్ళందరికీ తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నేను చూపించాలి. Bhagavan sets an ideal to all of them. ఎవరిపైన ఆధారపడుకోకుండా, Without depending on anybody. వీళ్ళు ఎప్పుడు కూడా వారి పనులపైనే వారు ఆధారపడి ఉండాలి. They should be self-reliant, stand on their తప్పక own. వారు ఉండగలరు. Yes, they can maintain themselves. కనుక ఈనాడు ఎన్ని చెప్తున్నానంటే మా పిల్లలంటే అంత గొప్ప విద్యావంతులు, గుణవంతులు కూడా. All these things Bhagavan is telling today, so that everybody will come to know the students are men of character and integrity. గుణవంతులు, They are virtuous, బలవంతులు, strong. ఇంకా వాళ్ళు చెప్పాలంటే ధనవంతులు కూడాను. They are also affluent. వారిని వారే సంపాదించుకుంటున్నారు కానీ ఇంకో తల్లిదండ్రులది ఒక్క నయా పైసా కూడా ముట్టడం లేదు. They earn their own money. They don't depend on parents. తల్లిదండ్రులే వచ్చి ఆయన ఏమైనా కావాలా అంటే ఏమీ అక్కర్లేదు. If parents come and inquire, what do you want? They say, అన్ని we మాకు don't బాగా need. చూసుకుంటున్నాడని ఎంతనో చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తుంటారు. All these boys say to their parents, Bhagavan is taking care of us. We don't need ఈ anything విధంగా from him. ఇంకా మున్ముందు ఎన్నో జరగబోతున్నాయి. In future, many more things are going to happen. కనుక దేశమునకు ఎట్టి భయము లేదు. The country needs no fear. భారతదేశంకు భాగ్యమైనటువంటి దేశంగా తయారవుతుంది. Bharat is going to be a very rich country. కనుక మా పిల్లల వల్ల ఈ దేశము ఎంతైనా అభివృద్ధికి వచ్చి This country will prosper and progress by these boys. వీరే దీనికి నాయకులుగా నిలిచడానికి తగినటువంటి యొక్క ఆస్పదం కూడా ఏర్పడుతుంది. They are going to be the future leaders of this country. కనుక ఈ లీడర్స్ అంతా కూడాను మా యొక్క బిడ్డలే, మా యొక్క పిల్లలే అని నేను చెప్పుకోవడానికి ఎంతైనా కూడాను ఆదర్శంగా ఉంటుండాలి. Bhagavan is an ideal to all these boys who are going to be the future leaders of this country. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ బినా ఆనంద నహీ, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं.
प्रेम भक्ति बिना उद्धार नहीं, हरि सेवा बिना दुर्मार्ग नहीं, हरि सेवा बिना निर्वाण नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना